ఐపీఎల్ 2026 సీజన్లో 50 మ్యాచ్ల మైలురాయిని దాటేసరికి క్రికెట్ కంటే ఎక్కువగా చర్చకొస్తున్న అంశం ఆటగాళ్ల గాయాలు, కీలక క్రికెటర్ల గైర్హాజరీ. ఈ సీజన్లో వివిధ జట్లు భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన పలువురు స్టార్ ఆటగాళ్లు పూర్తిగా లేదా కొన్ని రోజుల పాటు టోర్నీకి దూరమయ్యారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సీజన్లో అందుబాటులో లేని ఆటగాళ్ల విలువ సుమారు 57.6 కోట్లకు చేరింది. ఈ ఏడాది వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 64.30 కోట్ల పర్సుతో బరిలోకి దిగింది. అంటే గైర్ హాజరైన ఆటగాళ్ల వల్ల కలిగిన నష్టం దాదాపు ఒక జట్టు వేలం బడ్జెట్ కు సమానం. కోల్కతా నైట్ రైడర్స్ కు ఈ సీజన్లో భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలంలో భారీ ధర పలికిన మతీషా పత్రన ఫిట్నెస్ సమస్యల వల్ల ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. మరో కీలక బౌలర్ హర్షిత్ రాణా మోకాలి శస్త్రచికిత్స కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కు కూడా గాయాలతో గట్టి దెబ్బే తగిలింది. సిఎస్కే నుంచి ట్రేడింగ్ ద్వారా భారీ అంచనాలతో వచ్చిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ గాయం కారణంగా తప్పుకోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ మొత్తంలో నష్టాన్ని మిగిల్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సీజన్లో నాణ్యమైన పేసర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లీస్లతో పాటు వర్ధమాన ఆటగాడు ఆయుష్ మాత్రే సేవలు కోల్పోవడంతో సిఎస్కే తన జట్టు కూర్పులో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం వల్ల కొన్ని కీలక మ్యాచ్లకు దూరం కాగా మిచెల్ శాంటన్ భుజం గాయంతో టోర్నీ నుంచే వైదొలికాడు. విల్ జాక్స్ కూడా చాలా ఆలస్యంగా జట్టులో చేరాడు. దీనికి తోడు ఆస్ట్రేలియా క్రికెటర్ల లభ్యత కూడా ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ వంటి స్టార్లు ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో లేరు. ఇక కామరూన్ గ్రీన్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా పనిభారం దృష్ట్యా ఆయన బౌలింగ్ పై ఆంక్షలు విధించింది. ఇది కూడా జట్లపై భారం పెంచుతోంది. కొందరు ఆటగాళ్లు గాయాల వల్ల దూరమైతే మరికొందరు ఇతర కారణాలతో దూరమయ్యారు. ఉదాహరణకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను కేకేఆర్ 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ టెస్ట్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని భావించి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.